గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ జేకేఏ కరాటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కరాటే మన దగ్గర రామంతపూర్ సత్యసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో రామరెడ్డి నగర్లో గత 15-20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇప్పుడు మన దగ్గర దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మంచిగా ఈవినింగ్ 6 to 7 1 అవర్ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే కంపల్సరీ పిల్లలకి స్కూల్ పిల్లలకి పొద్దున లేవరు, సాయంత్రం ట్యూషన్, ఇలా కాకుండా పిల్లలకి అలా ఫిట్నెస్ కోసం, పిల్లలు కాకుండా పెద్దలకైనా సరే ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్. ఫిట్నెస్ కోసమైనా మన దగ్గరలో ఉన్నటువంటి ఈ స్కూల్లో అందరికీ ఆ స్కూలు ఈ స్కూల్ అని లేకుండా అన్ని స్కూల్ కూడా ఇక్కడ పిల్లలు రావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, పోవచ్చు. ఇది పిల్లలు ఆరోగ్యంగా 1 అవర్ ప్రాక్టీస్ చేస్తే ఏం పెద్ద ఇది కాదు, ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. జేకేఏ ఇది ఇంటర్నేషనల్ కరాటే హెడ్ క్వార్టర్ వచ్చి జపాన్లో ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనకు జనవరిలో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఉంది గచ్చిబౌలి స్టేడియంలో. అందులో కూడా పార్టిసిపేషన్ చేయవచ్చు పిల్లలు. ఇంకా 4 months ఉంది, పిల్లలు బాగా ప్రాక్టీస్ చేసుకొని అందులో కూడా నేషనల్స్ ఉంది, ఇంటర్నేషనల్స్ ఉంది. అట్లనే ఇంటర్నేషనల్ కోచెస్ కూడా వస్తున్నారు. జపాన్ హెడ్ క్వార్టర్ నుంచి ఇంటర్నేషనల్ కోచెస్ కూడా వస్తున్నారు కాబట్టి అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ముఖ్యంగా కరాటే నేర్చుకుంటే ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. వాళ్ళకి పిల్లలకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఏదైనా చేయగలను, నేను ఎంతమంది వచ్చినా ఎదిరించగలను, నాకు ప్రాణం నేను కాపాడుకోగలను. ఇప్పుడున్న పరిస్థితిలో గర్ల్స్కి, ముఖ్యంగా గర్ల్స్కి బయట మీరు ప్రతిరోజు మీరు రోడ్డు మీద చూస్తున్నారు, ఇన్స్టిట్యూట్లో చూస్తున్నారు, పిల్లల మీద, ఆడపిల్లల మీద ఎన్నో రేప్ కేసులు అవుతున్నాయి. ఒక్క ఆడపిల్ల కరాటే నేర్చుకుంటే ఒక్క 4 ఆడపిల్లల్ని సేవ్ చేయగలదు. ఇది కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ 101%. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు కంపల్సరీ నేర్చుకోవాలి. రండి, నా దగ్గర చాలా మంది ఆడపిల్లలు నియర్ అబౌట్ 3 to 5 members బ్లాక్ బెల్ట్స్ గర్ల్స్ ఉన్నారు, అండ్ 6-7 బాయ్స్ బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మీకు అవైలబుల్ ఉంటారు, నేను కూడా అవైలబుల్ ఉంటా. ప్రతిరోజు మనం మండే టు సాటర్డే ఇక్కడ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 6 to 7 అమర్పేటలో ఉంది, ఈవినింగ్ 6 to 7 ఇక్కడ రామరెడ్డి నగర్ సత్యసాయి స్కూల్లో ఉంటుంది. నేను కూడా ఈ సత్యసాయి మేనేజ్మెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాన వచ్చినా వరద వచ్చినా మనకు స్కూల్ లోపల కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి గ్రూప్ ఆఫ్ సత్యసాయి స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈవినింగ్ టు ఆల్. మై जेकेए शोटोकान कराटे अभी 15-20 साल से यहाँ कराटे कोचिंग दे रहा हूँ. मेरे साथ 10-15 ब्लैक बेल्ट स्टूडेंट्स हैं, औरत बच्चा एंड बॉयज़ भी है. ये कराटे ऑल ओवर वर्ल्ड में, ये जेकेए शोटोकान ऑल ओवर वर्ल्ड में ये कराटे हेडक्वार्टर्स है. हमारा इंडिया में भी है, तेलंगाना में भी है, ये भी अपना रामरेड्डी नगर सत्यसाई स्कूल में है. ये कराटे क्यों सीखना है? पहली बात अपना सेल्फ डिफेंस एंड फिजिकल फिटनेस के वास्ते सीखना है, पहली बात. और क्या है, 1 घंटा सब जन पेरेंट्स क्या बोलते हैं, हमारे बच्चे को टाइम नहीं है, हमारे को टाइम नहीं है. टाइम सबको रहता. हमारा फिजिकल फिटनेस का वास्ते 1 घंटा हम देना ही पड़ता बच्चों को. इससे क्या होता, मेनली औरत बच्चों को इससे हेल्प होता. आजकल के ज़माने में रोड पे देखो, एक इंस्टीट्यूट में देखो, नहीं तो काम करने जगह देखो, औरत लोगों के ऊपर रेप सीन हो, वो सीन हो, ये सीन हो, पूरा होता रहता. इसलिए अगर एक बच्ची ब्लैक बेल्ट बन गए, सेल्फ डिफेंस सीख गए, तो उन्हें 4 बच्चों को लीड कर सकती, बचा सकती. इसलिए मेरा मानना क्या है, औरत बच्चों को 100% सिखाओ, सेल्फ डिफेंस कराटे सिखाओ. उसके बारे में जो भी डाउट है आप इधर आओ, मेरे से बात करो, मैं उसका सलूशन दूंगा. तो बहुत पेरेंट्स के पास क्या है, फीस बहुत रहता, वो रहता, ये रहता, कुछ भी नहीं है. मेरे साथ आओ, मेरे पास आओ, मैं सिखाता हूँ. उसमें क्या है, मैं आपको कन्वीनियंट रख के मैं आगे बढ़ा दूंगा. थैंक यू.